श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। జై గురుదేవ్. బలరామ సుభద్ర సమేత జగన్నాథ స్వామి మన శంబలా తీర్థంలో విరాజితమై ఉన్నారు. ఈరోజు జగన్నాథ రథయాత్ర. ఆ జగన్నాథ స్వామి భూమిపై దిగి మనందరికీ కూడా సత్కర్మలు, సద్భావనలు, సదాలోచనలు అందించే చేతనత్వ స్థాయికి మనం తీసుకెళ్ళడానికే ఆ స్వామి దిగి వచ్చారు. ఇక్కడ పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు హిమాలయాల్లో ఉన్న శంబల మొత్తం ఇక్కడ నుంచి లింకప్ అయింది అని అన్నారు. దానికి మనకు స్థల విశిష్టత ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 3 శిలలు. ఆ 3 శిలల దగ్గర కూడా ఒక అద్భుతమైన దివ్య కాంతి వచ్చేది. ఎలా అంటే ఒక దివ్య కాంతి అన్ని కలర్స్లో అన్ని వర్ణాల్లో ఇక్కడ దర్శితమయ్యేది. దేశ్ముఖి గ్రామ వాస్తవ్యులు వీరందరూ కూడా ప్రతి శివరాత్రికి ఇక్కడ జ్యోతిని, ఆ కాంతిని దర్శనం చేసుకునేవారు. ఎప్పటి వరకు అంటే 1988 1988 వరకు. మరి 1988 తర్వాత నుంచి ఏం జరిగింది? 1988లో శివరాత్రి ఆ సాయం సంధ్యా సమయంలోనే ఇక్కడ వీరభద్ర జాతర అని జరుగుతుంది దేశ్ముఖి గ్రామంలో. ఆ రోజు జాతర సాయం సంధ్యా సమయంలో ప్రారంభమవుతున్నప్పుడు పెద్ద పెలపెలమంటూ ఒక ఐసు వర్షం కురిసింది. మనకు ఒక వడగళ్ళ వాన అంటే చిన్న చిన్న ఐసు ముక్కలేవో పడతాయి, కానీ అలాంటిది కాదు. ఒక 6 to 7 ఫీట్ 6 నుంచి 7 ఫీట్లు ఉన్న ఐసు బ్లాక్స్ అలాంటివి మొత్తం కూడా కురవబడ్డాయి. అంటే ఈ 2 to 3 కిలోమీటర్స్ కొండ నిండా ఇంకా కింద గ్రామము, దేశ్ముఖి గ్రామము ఇదంతా కూడా ఐస్ తోటి నిండిపోయింది. మీరు ఒకసారి విజువలైజ్ చేసుకోండి. మొత్తం కూడా హిమాలయాస్ని తలపించేదిలాగా మారిపోయింది. ఆ ఐసు కరగకుండా దాదాపు ఒక వారం 10 రోజుల వరకు అలాగే ఉండిందంట. వారందరూ చెప్తూ ఉంటారు, మా దేశ్ముఖి వాళ్ళు, ఈ పిగ్లీపూర్ గ్రామ వాస్తవ్యులు అందరు కూడా చెప్తూ ఉంటారు. వారు కూడా ఈ జ్యోతిని దర్శించేవారు. వారు ఇక్కడ ఈ కొండనంతా కూడా దేవుని కొండ, దేవుని దొనే అనేసి అని పిలుస్తూ ఉంటారు. పైకి రావాలంటే చాలా, అంటే దానికి ఒక ధైర్యం కావాలిగా. మరి ఆ నాదము, ఆ దివ్యత్వాన్ని దర్శించడానికి కూడా ఇక్కడ మాకు రకరకాలుగా ధ్వనులు వినిపించేవి, ఇక్కడ పైకి రావాలంటే మాకు భయం వేసేది అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇక్కడ నిరంతరంగా జలపాతం కూడా ఉండేది. ఆ నీరు ఎంతో ఆరోగ్యకరమైన అని అంటారు. ఇక్కడ అందుకొరకే పూజ్య మాస్టర్ గారు బోర్ పడగానే ఇది సర్వ రోగ నివారిణి గంగాదేవి అని చెప్పారు, పేరు పెట్టారు. అందుకొరకే మీరు ఎప్పుడు శంబలాకి, మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రానికి వచ్చినా ఆ నీరే మీకు అందిస్తుంటాం. ఎంత తీయగా ఉంటాయో ఇప్పటికి కూడా ఆ నీరే మీరు తాగొచ్చు. సర్వ రోగ నివారిణి. అలాగే సుభద్ర అమ్మవారు, వారి సోదరి, జగన్నాథ స్వామి సోదరి అయిన సుభద్రాదేవి మనకు సద్భావనలు అంటే ఎమోషనల్ ప్లేన్, బలరామ శక్తి మనకు ఫిజికల్ ప్లేన్లో కంప్లీట్గా దివ్యత్వం అందిస్తే, సుభద్రాదేవి ఎమోషనల్ ప్లేన్ మన భావనలు అన్నీ కూడా సద్భావనల ఈ దివ్యత్వము అనేది అందిస్తుంది. అంటే మన భావనలను సద్భావనలుగా ఉంచుతూ భద్రంగా ఉంచుతుంది అమ్మవారు. అందుకొరకే సుభద్ర అన్నాం. ఆ తర్వాత ఇంకా జగన్నాథ స్వామి జగమంతా, జగానికి మొత్తం నాథుడై మనకు మన హృదయంలో మనల్ని ఎక్కడి వరకు అంటే ఓవర్ మైండ్ కాన్షియస్నెస్ వరకు కూడా తీసుకెళ్తూ ఆ వసుదైక కుటుంబం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని అంటూ ఉంటారు కొంతమంది కవులు. కాబట్టి ఆ జగన్నాథ తత్వం అంటే వసుదైక కుటుంబం, విశ్వ సౌభ్రాతృత్వము మనలో జాగృతం చేస్తుంది. ఆ జగన్నాథ
శక్తి మనకు మొత్తం దివ్యత్వం అందిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మీరు ఈ 2 అరచేతులు ఇలా పెట్టి దీర్ఘ శ్వాసలతో ఆ శంబలా శక్తిని తీసుకుంటే ఒక ధ్యానంలో ఉంటూ చూడండి మీకు ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో. అలాంటి అద్భుతమైన ఈ శంబలా తీర్థంలో మీరు వచ్చినప్పుడల్లా కూడా మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రానికి ఈ బలరామ సుభద్రాదేవి అలాగే జగన్నాథ స్వామి యొక్క ఆ చేతనత్వ శక్తి ధారణలో మీరు ధారణ చేసుకోండి. ఈ జగన్నాథ రథయాత్ర రోజు మీ అందరికీ కూడా ఆ బలరామ సుభద్ర సమేత జగన్నాథ స్వామి యొక్క దివ్య చేతనత్వ శక్తి అణువున కూడా ధారణ చేసుకుని ఆ దివ్యత్వాన్ని ధారణ చేసుకుని మన లక్ష్యమైన పరిణామక్రమ ఉన్నతి మానవుని నుంచి దేవమానవ స్థితి పొందాలని ఇక్కడ మౌంట్ శంబలా విశ్వశక్తి కేంద్రం నుండి ప్రార్థిస్తున్నాం. జై మహాకాల్, జై జై మహాకాల్. ఓం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలరామ సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః.